ప్రభువుతో ప్రియులారా, కీర్తన వెంబడి కీర్తన మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. గత వారంలో 63వ కీర్తన ధ్యానం చేశాం. దేవా నా దేవుడు నీవే. మన దేవుడు ఎలాంటి వాడో, ఆయన యొక్క ఔన్నత్యం ఎలాంటిదో గత వారం మనం ధ్యానం చేశాం. ఆయనే జీవము గల దేవుడని, ఆయనే నిజమైన దేవుడని, ఆయనే సదాకాలం ఉండే దేవుడని, ఆయనే సర్వ సృష్టికర్త అయిన దేవుడని, ఆయనే సర్వశక్తి గల దేవుడని, ఈ విధముగా చాలా విషయాలు మన దేవుడైన యెహోవాను గురించి మనము ధ్యానం చేశాం. నేటి దినాన్న ఈ 64వ కీర్తనలో భక్తుని యొక్క ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం. దావీదు యొక్క ప్రార్థన, దేవా నన్ను కాపాడుము, దేవా నన్ను దాయుము, దేవా నా మనవి ఆలకించు. 3 మాటలు మనం చూస్తూ ఉన్నాం. దావీదు యొక్క రిక్వెస్ట్, ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటండి అని అంటే, ప్రార్థన యొక్క ఏ విధమైన జవాబు ప్రార్థన ద్వారా భక్తుడు కోరుతా ఉన్నాడు అని అంటే, దేవా నా మనం ఆలకించాలి, దేవా నీవు నన్ను కాపాడాలి, దేవా నీవు నన్ను దాయాలి. పరిశుద్ధ గ్రంథములో భక్తుడు ప్రార్థన సహాయము అనేది ప్రతి కీర్తనలోనూ మనం చూస్తూ ఉంటాం. దానిని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే అంటే, విశ్వాసముగా మనము గడిచిన వారము కాము, ఇంకా కొన్ని ఉంది. ప్రతిరోజు ప్రతి నిమిషము ఏవో మనం ఫేస్ చేయాలి కదా. ఎన్నెన్నో మనం ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటాయి. కనుక ప్రతి విషయాన్ని మనం ఎదుర్కోవాలి అని అంటే ఈ లోకములో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తున్నాడు, దేవా నువ్వేం చేయాలి అని అంటే నా మనవి ఆలకించాలి, దేవా నువ్వేం చేయాలి అని అంటే నన్ను కాపాడాలి, దేవా నీవేం చేయాలంటే నన్ను దాయాలి. 3 మాటలు ఈ యొక్క 64వ కీర్తన 1వ వచనం 2వ వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. మనవాలకించుము, కాపాడుము, దాయుము. ఎందుకు దాయాలి, ఎందుకు కాపాడాలి, ఎందుకు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని ఆలోచన చేస్తే, అక్కడ చూడండి ఒక మాట మనం చూస్తూ ఉంటాం. 64వ కీర్తనలోనే 2వ వచనంలో కొన్ని మాటలు ఉన్నాయి. అక్కడ కొంతమంది కనపడుతున్నారు, వారు కీడు చేయువారు అన్నాడు కదండి. చాలండి, అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దేవా నా మనవి ఆలకించు, దేవా నన్ను కాపాడు, దేవా నన్ను దాయాలి నీవు. ఎందుకో తెలుసా, కీడు చేయువారు ఎవరున్నారు అక్కడ? శత్రువులు ఉన్నారండి. వారు ఎలాంటి వారు చెప్తా ఉన్నాడు? వారు కీడు చేయువారు అన్నాడు. ఏమండి, కీడు చేసేవారు. వారు ఎలాంటి వారు చెప్తా ఉన్నాడు? వారు కీడు చేయువారు అన్నాడు. లోకంలో ఎవరు కీడు చేస్తారండి అని ఆలోచన చేస్తే, సామెతల గ్రంథంలో ఒక మాట మనం చదువుతాం. 21వ అధ్యాయంలో 10వ వచనం అండి. 21వ అధ్యాయంలో 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, భక్తిహీనుని మనసు కీడు చేయకూడదు. చాలండి. కీడు ఎవరు చేస్తారండి అనంటే
భక్తిహీనులు కీడు చేయును అనే సత్యం ఇక్కడ రాయబడ్డారు. కీడు చేస్తా ఉన్నారు, దేవా వారి నుండి నన్ను దాయాలి, వారి నుండి నన్ను కాపాడాలి, కాబట్టి నేను మనవి చేస్తున్నాను, నా మనవి ఆలకించు. దేవా భక్తిహీనులైన వారు ఉన్నారు, వారు కీడు చేయువారు. ఊరికినే కీడు చేస్తున్నారా అని అంటే 35వ కీర్తనలో ఒక మాట చదువుదాం. 12వ వచనం, 35వ కీర్తన 12వ వచనం ఏమన్నాడు? మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. భక్తుడు ఏం చేశాడట? మేలు చేశాడట. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు అన్నాడు. ఏంట మేలు? చదువుదామా? చదవండి. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్ట కట్టుకుంటుని కదండి, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని. వారు వ్యాధిలో ఉండగారంట, ఇదేం చేశాడట? గోనె పట్ట కట్టుకున్నాడట, ఉపవాస ప్రార్థన చేశాడట, తన ప్రాణాన్ని ఆయాసపరుచుకున్నాడట. ఆ వ్యాధి పొందినవాడు ఎలాంటి వాడైనట్టు అనంటే 14వ వచనములో, అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకుంటుని. తన తల్లి మృతి పొందిన దుఃఖ వస్త్రములు ధరించుకొనిన వాని వలె కృంగి ఉంటిని. అతనికి వ్యాధి వచ్చినప్పుడంట, అతనికి బాధ వచ్చినప్పుడంట, అతనికి శోధన వచ్చినప్పుడంట దావీదు మేలు చేశాడట. ఏంట మేలు అని అంటే, అతడు తన ప్రాణాన్ని ఆయాసపరుచుకున్నాడట. ఎలాగ ఆయాసపరుచుకున్నాడు? ఉపవాస ప్రార్థన ద్వారా. అక్కడ వ్రాయబడ్డది, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని, నేను గోనె పట్ట కట్టుకుంటుని. అతడు నాకు చెలికాడు అయినట్టు అంటే స్నేహితుడు అయినట్టుగా, అతడు నాకు సహోదరుడైనట్టుగా నేను అతని పట్ల నడుచుకుంటుని కదా. ఒకరి తల్లి మృతి పొందిన తరువాత దుఃఖ వస్త్రములు ఎలా ధరించుకుంటాడో ఆ విధముగా నేను దుఃఖ వస్త్రములు ధరించుకుని వాడనై కృంగియుంటిని. అంత మేలు చేశాడు కదా. నేను చేసిన మేలునకు ప్రతిగా వారు ఏం చేస్తా ఉన్నారు అన్నాడు అని అంటే, కీడు చేస్తా ఉన్నారు అని 35వ కీర్తన 12వ వచనంలో మనం చదువుతా ఉన్నాం. భక్తుడు మేలు చేశాడు, కానీ వారు ఏం చేస్తా ఉన్నారు అని ఆలోచన చేస్తే కీడు చేస్తూ ఉన్నారు. ఇది మానవ నైజం. కీడు చేయడం అనేది ఏ మానవులు? మనం చదువుకున్నాం కదా సామెతల గ్రంథం, భక్తిహీనుల మనస్సు అంట కీడు చేయడానికి సిద్ధపడతా ఉంటదట. ఇలా చదువుకున్నాం కదా. కాబట్టి భక్తిహీనులైన వారు ఏం చేస్తారంటే కీడు చేస్తూనే ఉంటారు. కాబట్టి భక్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, దేవా వారు వ్యాధిలో ఉండగా నేను ప్రార్థన చేశానే, నేను ఉపవాసం ఉన్నానే, నా ప్రాణాన్ని ఆయాసపరుచుకున్నానే, చాలా కష్టపడి నేను ప్రార్థన చేస్తే చేసిన మేలునకు ప్రతిగా వారు ఏం చేస్తూ ఉంటారు? కీడు చేస్తూ ఉంటారు. భక్తిహీనుడు అనేవాడు కీడు చేస్తాడు. అయితే విశ్వాసము మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటండి అని అంటే, విశ్వాసముగా మనము కీడు చేసే వాళ్ళముగా ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అని అంటే, పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట చదువుతా ఉన్నాం. ఏమని? ప్రభువు కన్నులు. చాలండి, ప్రభువు కన్నులన్న తర్వాత ఒక లైన్ విడిచిపెట్టి కిందకు వస్తే, ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉంది. ఎందుకంటే విశ్వాసులు ఎదుటి వారికి కీడు చేయకూడదు, కీడు చెయ్యరు అనంటే, ప్రభువు ముఖము కీడు చేయు వారికి ఎలాగుందండి అనంటే విరోధముగా ఉంది.
ఉంది. కీడు చేసే వారికి ప్రభు ముఖము విరోధముగా ఉంది. కాబట్టి విశ్వాసంగా మనం ఏం చేయాలి? 11వ వచనములు అంటున్నాడు, కీడు నుండి తొలగి మేలు చేయవలెను. ప్రభువు ముఖము కీడు చేసే వారికి విరోధముగా ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంట? కీడుని విడిచి మేలు చేయవలెను. 11వ వచనంలో కీడుని విడిచి ఏం చేయాలంట అంటే కీడు నుండి తొలగి మనము మేలు చేసేవారముగా ఉండాలి. ఇందులో ఒక అంశం ఏంటండి అని అంటే కీడు. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు అని అంటే కీడు చేస్తా ఉన్నారు. మేలునకు ప్రతిగా వారు కీడు చేస్తా ఉన్నారు. దేవా నన్ను దాయాలి నీవు. వారు కీడు చేస్తున్నారు కనుక కీడులో పడకుండా నీవు నన్ను ఏం చేయాలి? దాయాలి. వారు కీడు చేస్తా ఉన్నారు కనుక కీడులో నేను పడకుండా నీవు నన్ను కాపాడాలి అని భక్తుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, కీడు ఎవరు చేస్తారు? భక్తిహీనులు. ఎవరికి దేవుని ముఖము విరోధముగా ఉంది? కీడు చేయి వారికి దేవుని ముఖము విరోధముగా ఉంది. కనుక విశ్వాసులైన మనం ఏం చేయాలి? కీడును విడిచి లేక కీడు నుండి తొలగి మేలు చేసే వారముగా ఉండాలి. మేలు చేయువాడు దేవుని సంబంధి అంటాడు యోహాను పత్రికలో. కనుక మనము దేవుని సంబంధము కనుక మనము కీడు విడిచి మేలు చేయాలి. రెండవదిగా ఇంకెందుకు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు అని అంటే వారు ఇంకెలాంటి వారు 64వ కీర్తనలో 2వ వచనములు అంటున్నాడు, వారు కుట్ర చేయువారు. ఏం చేసేవారు? వారు ఒకటి కీడు చేయువారు, రెండవది వారు ఎలాంటి వారండి అని అంటే కుట్ర చేయువారు. శత్రువులు ఉన్నారు, వారు కీడు చేస్తా ఉన్నారు కనుక నీవు నన్ను దాయాలి ప్రభు అన్నాడు. ఇప్పుడు శత్రువులు ఉన్నారు, వారేం చేస్తా ఉన్నారు అని అంటే కుట్ర చేస్తా ఉన్నారు కదా. ఆ 2వ వచనం చదువుతారా? ఏమన్నాడు? కీడు చేయు వారి కుట్ర నుండి. అంటే వారు కీడు చేస్తారు, అదే సమయంలో వారు ఏం చేస్తారు? కుట్రలు చేస్తూ ఉంటారు. కనుక వారి నుండి నీవు నన్ను దాయాలి, ఆ కుట్రలో నేను పడిపోకుండా నీవు నన్ను కాపాడాలి అని దేవుని సన్నిధిలో భక్తుడు దేవా నా మనవి ఆలకించు అని ప్రార్థన చేస్తా ఉన్నారు. వారి కుట్ర ఎలాగుంది అని ఆలోచన చేస్తే సమూయేలు 2వ గ్రంథంలో 15వ అధ్యాయం చూడండి. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయము 31వ వచనం అండి. 15వ అధ్యాయము 31వ వచనంలో ఏమన్నాడు? కుట్ర జరుగుతుంది. ఎవరి మీద? దావీదు మీద కుట్ర జరుగుతూ ఉంది. ఇప్పుడు ఒకడు వచ్చాడు, అయ్యా ఇదిగో అబ్షాలోము చేస్తున్న కుట్రలో అహీతోపెలు అనే వాడు కూడా ఉన్నాడు. అయ్యా దావీదా అని దావీదుతో మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు కుట్ర చేసే వారిని దావీదు చంపగలడు. ఎంతో మందిని చెప్పినాడు దావీదు. మీరు ఆ రోజుల గ్రంథం, నిర్వృత్తాంతాల గ్రంథాన్ని చదివితే ఆయన గొప్ప యుద్ధశాలి. దావీదు ఎలాంటి వాడు అంటే ఎన్నో సైన్యాల్ని చంపినాడు. అందుకే నువ్వు రక్తం ఎక్కువ ఒలిగించావు కాబట్టి నువ్వు నా మందిరాన్ని కట్టడానికి పనికిరావు అన్నాడు దేవుడు. కనుక అలాంటి బలాఢ్యుడు, అలాంటి యుద్ధశాలి, అలాంటి పరాక్రమశాలి ఎందుకు వారిని చంపలేక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు అని అంటే అహీతోపెలు అనేవాడు ఎవడండి? దావీదు యొక్క మంత్రి. దావీదు రాజు అయితే రాజుగారి ఆస్థానంలో ఒక మంత్రిగా ఉన్నాడు ఆయన. అబ్షాలోము ఎవరండి? కుమారుడండి. సౌలు ఎవరండి? మాంగారండి. అంత కుటుంబస్తులే, అంత ఆస్థానంలో ఉన్నవారే, ఆయన సముఖంలో ఉన్నవారే.
ఏం చేస్తున్నారు? కీడు చేస్తూ ఉన్నారు, కుట్ర చేస్తూ ఉన్నారు. కుట్ర ఎలా ఉందంట? బహు బలముగా ఉంది అన్నాడు. చూడండి 15వ అధ్యాయంలోనే మనం చదువుకున్నాం కదా, సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయంలో 12వ వచనం చివరి భాగం. అబ్షాలోము దగ్గరికి వచ్చిన జనము మరీ ఎక్కువ కూడా చేత కుట్ర బహు బలమాయేను. కుట్ర సామాన్యంగా ఉంది, కుట్ర బహు బలమాయేను. ఆ కుట్రలో అహీతోపెలు అనే మంత్రి ఉన్నాడు. మంత్రి గురించి రాయబడ్డ చూడండి 12వ వచనంలోనే, మరియు బలి అర్పింపవలెనని ఉండి అబ్షాలోము గిలోనీయుడైన అహీతోపెలును దావీదు యొక్క మంత్రి. అహీతోపెలు ఎవరండి? దావీదు యొక్క, అంటే అతని ఆస్థానంలో ఉండేవాడు, అతని చెప్పు చేతుల్లో ఉండవలసిన వాడు ఏం చేస్తా ఉన్నాడు? అతని మీద కుట్ర చేస్తా ఉన్నాడు. కుట్ర బహు బలముగా ఉంది అని మాట్లాడుతూ ఉన్నాడు కనుక, బహు బలమైన కుట్ర కనపడతా ఉంది కనుక, దేవా నువ్వేం చేయాలో తెలుసా? వారి కుట్ర నుండి నన్ను దాయాలి, నన్ను కాపాడాలి అని దావీదు దేవునికి మనవి చేస్తా ఉన్నాడు. భక్తిహీనులైన వారు కుట్రలు చేస్తూనే ఉంటారు. అహీతోపెలు భక్తుడా? కాదు, భక్తిహీనుడు. అబ్షాలోం భక్తుడా? కాదు, భక్తిహీనుడు. వారు ఏం చేస్తూ ఉంటారు అంటే కుట్ర చేస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు దైవజనులకు తెలియదు, కానీ దేవునికి సమస్తమును స్పష్టంగా తెలుస్తుంది. అందుకే ఇర్మియా గ్రంథంలో ఒక మాట మనం చదువుదాం. చూడండి ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం. చూడండి ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం అండి. మరియు యెహోవా నాతో ఇలాగూ సెలవిచ్చెను అంటున్నాడు ఇర్మియా, యూదా వారిలోను యెరూషలేము నివాసులలోను కుట్ర జరుగునట్లుగా. ఎవరు చెప్తున్నారు ఇప్పుడు? దేవుడే స్వయంగా ఇర్మియాతో చెప్తున్నాడయ్యా, ఇర్మియా నువ్వేంటో వాక్యం చెప్పేస్తున్నావు, బాగానే ఉన్నానని అనుకుంటున్నావేమో. వారు కుట్ర చేస్తా ఉన్నారు. వారు ఏం చేస్తా ఉన్నారు? కుట్ర చేస్తా ఉన్నారు. యూదా వారిలోను యెరూషలేము వారిలోను నాకేం కనపడతా ఉంది అని అంటే కుట్ర కనపడతా ఉంది. వారి కుట్ర ఏంటండి అని అంటే ఆయన అలాగే చెప్తా ఉంటాడు. మనం ఏం చేద్దాం? చూడండి 18వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలోనే 18వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు జనులు ఇర్మియా విషయమై యుక్తి గల యోచనలు చేతమరండి, యాజకుడు ధర్మశాస్త్రమును వినిపించక మానడు, జ్ఞాని యోచన లేకుండా ఉండడు, ప్రవక్త వాక్యము చెప్పక మానడు, వాని మాటలలో దేనిని వినకుండా మాటలతో వానిని కొట్టుదము రండి అని వారు ఏం చేస్తున్నారంట? చెప్పుకుంటా ఉన్నారట. అంతేకాదు 23వ వచనంలో నాకు మరణం రావాలనని వారు నా మీద చేసిన ఆలోచన, అంటే కుట్ర. ఇర్మియా చనిపోవాలి. అక్కడ ఆలోచన ఏంటండి అంటే ఇర్మియా ఏమవ్వాలి? చచ్చిపోవాలి. ప్రవక్త ప్రకటించడక మానడు, ప్రకటిస్తానే ఉంటాడు. బోధకుడు అన్నవాడు బోధ చేస్తానే ఉంటాడు. ఆడి మాట వద్దు మనం. వాడి మాట వినకుండా మనము మాటలతో వాణిని కొట్టుదాము రండి. నేను చావాలని వారు ఆలోచన చేస్తున్నారు దేవా అంటున్నాడండి. అసలు కుట్ర జరుగుతుందని చెప్పిన వాళ్ళు ఎవరు? దేవుడే. ఇర్మియా గ్రంథంలో 11వ అధ్యాయంలో 9వ వచనంలో దేవుడని యెహోవా నాతో ఎలా చెప్పాడు అన్నాడు. ఎలా చెప్పాడు? యూదా వారిలోను ఇశ్రాయేలు వారిలోను ఏం జరుగుతుందయ్యా నీ గురించి అంటే కుట్ర జరుగుతుందన్నాడు. ఏంట కుట్ర అంటే అక్కడ రాయబడ్డ చూడండి 18వ వచనం 11, 18 ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము 18వ వచనంలో 19వ వచనం చదువుదాం. నేను వదకు తేబడు
సాధువైన గొర్రె పిల్ల వలె ఉంటేని వారేమంటున్నారంట, మనము చెట్టును దాని ఫలమును నశింప చేయదము రండి. అంటే ఏంటండి? చెట్టును దాని ఫలమును నశింప చేయదము రండి అంటే ఏంటండి? ఇర్మియా ఫ్యామిలీని లేకుండా చేద్దాం. వారి ఆలోచన చెట్టును దాని ఫలమును మనము లేకుండా చేయదము రండి అన్నారట. ఇంకేమన్నారు? వాని పేరు ఇకను జ్ఞాపకము చేయబడకపోనట్లు బ్రతికి వారిలో ఉండకుండా వారిని నిర్మూలము చేయదము రండి అని వారు నా మీద చేసిన దురాలోచన కుట్ర నేను ఎరగకుంటేని దేవా, నువ్వు ఎరిగావు కదా. ఆ మాటలు మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఈ వచనాలన్నీ చదివితే ఇర్మియాకు పాపం తెలియదు వారి మధ్య ఎలాగున్నాడంటే అంటే వదకు తేబడు సాధువైన గొర్రె పిల్ల వలె ఇర్మియా ఉన్నాడు. అయితే ఆ యూదావ ఎవరి మధ్య అయితే ఇర్మియా ఉన్నాడో వారు ఏం చేస్తున్నారంటే ఇర్మియాకు విరోధముగా కుట్ర చేస్తున్నారు. ఇర్మియా చావాలని, ఇర్మియా భార్య పిల్లలు చావాలని, బ్రతుకుతున్న వారిలో ఉండకుండా పోవాలని వారి యొక్క ఆలోచన, వారి కుట్ర. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. భక్తుల జీవితాల్లో మనం చదువుతూ ఉంటాం, చాలా మంది భక్తుల జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. వారి జీవితాల్లో కుట్రలు చేసిన వారు చాలా మంది కనపడతా ఉంటారు. కనుక ఈ దావీదు భక్తుడు మాట్లాడుతున్న మాటలు మనం ఆలోచన చేస్తే, ఒకటి, వారు కీడు చేయువారు కనుక నీవు నన్ను దాయాలి. రెండవది, వారు కుట్ర చేయువారు కనుక నీవు నన్ను దాయాలి అన్నాడు. ఇక మూడవదిగా మనం చూస్తే 64వ కీర్తన 2వ వచనంలో ఏం చేయువారు? మూడవది దుష్క్రియలు. దుష్టక్రియలు అంటే దుష్క్రియలు చేయువారు. వారు ఎలాంటి వారండి? వారు దుష్క్రియలు చేయువారు కదా. కొంతమంది ఉన్నారు కనుకనే దేవా నన్ను దాయి, దేవా నన్ను కాపాడు అని భక్తుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. కీర్తన మనం చదివేసుకుంటాం, కానీ ఎందుకు రాశాడు, సమస్య ఏంటి అనేది మనం తెలుసుకుంటే నెక్స్ట్ టైం మనం 64వ కీర్తన చదివినప్పుడు, అమ్మో ఈ కీర్తనలో భక్తుడు నన్ను దాయమన్నాడు, భక్తుడు నన్ను కాపాడమన్నాడు అని దేవునికి ప్రార్థన చేస్తున్న కారణం ఏంటంటే వారు కీడు చేసేవారు ఉన్నారు. రెండవది, వారు కుట్ర చేసేవారు ఉన్నారు. మూడవది, వారు దుష్క్రియలు చేస్తా ఉన్నారు అన్నాడు. ఏ క్రియలు? దుష్క్రియలు చేయువారుగా ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. కనుక వారిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వారు దుష్ట క్రియలు చేయువారు. దుష్ట క్రియలు చేసేవారు దేనికైనా తెగిస్తారు, చంపటాకైనా. ఎందుకంటే ఆ క్రియ దుష్ట క్రియ అని వాళ్ళకి తెలుసు కనుక మంచి క్రియ కాదు, దుష్టక్రియ. కాబట్టి దుష్క్రియలు చేయువారు ఉన్నారు అన్నాడు. అయితే మీకా గ్రంథకర్త 7వ అధ్యాయం చూడండి. మీకా గ్రంథంలో 764వ పేజ్, 764వ పేజీలో 2వ అధ్యాయము 1వ వచనములో దుష్కార్యములు చేయు వారికి శ్రమ. బైబిల్ ఏమంటుందండి అనంటే దుష్కార్యములు చేయు వారికి శ్రమ. ఎవరికి శ్రమ? దుష్కార్యాలు చేసేవారు ఉంటారు కదా, అవునా? దుష్కార్యాలు చేసే వారికి శ్రమ. దుష్కార్యములు చేసే వారికి శ్రమ. ఎవరికి శ్రమ? ఎవరి గురించి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, వారు దుష్ట క్రియలు చేస్తా ఉన్నారు, వారు దుష్ట క్రియలు చేస్తా ఉన్నారు కనుక నీవు నన్ను కాపాడాలి. అయితే ప్రభు అంటున్నాడు దుష్కార్యములు చేయు వారికి శ్రమ. ఇర్మియా గ్రంథంలో 23వ అధ్యాయం 2వ వచనం. ఇర్మియా గ్రంథం
23వ అధ్యాయము 2వ వచనం అండి. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా, చాలండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఏమంటున్నాడు అని అంటే లాస్ట్ లైన్, మీ దుష్క్రియలను బట్టి మిమ్మల్ని శిక్షింపబోతున్నాను అన్నాడు. అర్థమైందండి? మీ దుష్క్రియలను బట్టి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఏమంటున్నాడు అని అంటే, మీ దుష్క్రియలను బట్టి నేను మిమ్మల్ని శిక్షింపబోతున్నాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దుష్క్రియలు చేసే వారికి దేవుడు ఎలాంటి వాడు అని అంటే విరోధి. 34వ కీర్తన 16వ వచనం అండి. 34వ కీర్తన 16వ వచనం చదువుతాం. 34వ కీర్తన, దుష్క్రియలు చేయవారి వారికి విరోధముగా ఉన్నది. దుష్క్రియలు చేయవారికి యెహోవా సన్నిధి అనగా యెహోవా విరోధముగా ఉన్నాడు అని అర్థం. దుష్క్రియలు చేసే వారికి దేవుడు విరోధముగా ఉన్నాడు. కీడు చేసే వారికి దేవుడు విరోధముగా ఉన్నాడు. కుట్రలు చేసే వారికి దేవుడు విరోధముగా ఉన్నాడు. భక్తుడి ప్రార్థన, దేవా వారు ఏం చేస్తా ఉన్నారు అని అంటే కీడు చేస్తా ఉన్నారు, నువ్వేం చేయాలో తెలుసా? నన్ను దాయాలి, నన్ను కాపాడాలి. వారేం చేస్తా ఉన్నారో తెలుసా? కుట్ర చేస్తా ఉన్నారు, నువ్వేం చేయాలో తెలుసా? నన్ను దాయాలి, నీవు నన్ను కాపాడాలి. మూడవది, వారు దుష్క్రియలు చేస్తా ఉన్నారు కాబట్టి వారి దుష్క్రియలలో నేను పడకుండా నీవు నన్ను కాపాడాలి, నీవు నన్ను దాయాలి అని మాట్లాడుతున్నాడు. నాలుగవదిగా ఇంకేం చేస్తున్నారు వారు? 64వ కీర్తన 2వ వచనములో వారు దుష్క్రియలు చేయించు అల్లరి చేస్తున్నారట. అంటే దావీదు ఏం చేస్తా ఉన్నారు? వారు అల్లరి. వినబడదాం ఒక్కొక్క మాట కదండి. ఆ 2వ వచనంలో చక్కని మాటలు ఉన్నాయి. ఒక గంట చెప్పచ్చు ఒక్కొక్క మాట గురించి, కానీ కొంచెం ముందుకు వెళ్తా ఉన్నారు. ప్రియులారా, వారు కీడు చేస్తా ఉన్నారు, వారు కుట్ర చేస్తా ఉన్నారు, వారు దుష్క్రియలు చేస్తా ఉన్నారు, వారు దావీదును అల్లరి చేస్తా ఉన్నారు. ఏం చేస్తున్నారు? దావీదు ఎవరంటే సామాన్యుడు కాదు, ఒక రాజు. రాజు దగ్గర ఒక మంత్రి కూడా ఉన్నాడు, చదువుకున్నాం కదా, అహీతోపేలు అనే ఒక మంత్రి ఉన్నాడు. ఆ రాజు ఏమన్నా చిన్న రాజ్యమా? దాను మొదలుకొని బెయేర్షెబా వరకు అంటే చాలా పెద్ద సువిశాలమైన సామ్రాజ్యం అది. తర్వాత విడిపోయి ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం చిన్నదంటున్నారు, కానీ ఆ కాలంలో ఎంత పెద్దదండి. ఇది బిఫోర్ క్రైస్ట్ కదా. ఈ వాక్యాలు ఎప్పుడు ఇయ్యారంటే యేసు ప్రభు రాకముందు. అంటే ఎన్ని సంవత్సరాలకి కదా అంత సువిశాలమైన సామ్రాజ్యాన్ని దావీదు పరిపాలించాడు. అలాంటి గొప్ప ఘనత వహించిన వారిని ఏం చేస్తున్నారు మీరు అని అంటే అల్లరి చేస్తున్నారు. అల్లరి. ఇప్పుడు వారి అల్లరి నుండి నీవు నన్ను కాపాడాలి కదా. కొన్నిసార్లు పిల్లలు కొంతమంది అల్లరి చేస్తారు బయట. అగ్గులు పిల్లలు ఉంటారు చూసారా? ఏదమ్మా కిలజావు అంటామా? అంటే ఇక్కడ ఆడొద్దు ఎందుకు? వారు ఏం చేస్తున్నారు? అల్లరి. కొన్నిసార్లు కొన్ని తాగుబోతు మూకలు ఉంటాయి, అల్లరి చేస్తారు. కొన్నిసార్లు కొంత రకరకాల మనుషులు ఉంటారు రోడ్ల మీద. అంటే వారు ఎవరండి అని అంటే భక్తిహీనులు, అన్యులు. ఎవరు? దేవుని ఎరగని వారు. ఎరిగిన వారైతే అల్లరి చేయరు. ఎరగని వారు ఏం చేస్తూ ఉంటారు అని అంటే అల్లరి చేస్తారు. ఇప్పుడు వారి అల్లరి నుండి నువ్వు నన్ను దాయాలి దేవా, నా మనం ఆలకించు. వారి యొక్క అల్లరి నుండి నీవు నన్ను కాపాడాలి దేవా అని భక్తుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరు అల్లరి చేస్తారు? కీర్తన గ్రంథంలో 2వ కీర్తన 1వ వచనం. 2వ కీర్తనలో మొట్టమొదటి వచనాన్ని మనం చదివితే, అన్యజనులు ఎలా కదండి, ఎవరు చేస్తున్నారంటే అక్కడ రాయబడ్డారు. అన్యజనులు ఎలా
అల్లరి చేయుచున్నారు అన్నాడు. అంటే అల్లరి చేసేది ఎవరండి అని ఆలోచన చేస్తే అన్యజనులు అల్లరి చేస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అల్లరి చేసేవారు ఉన్నారు. ఈ అన్యజనులు ఎలా అల్లరి చేస్తూ ఉన్నారు అని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది. అల్లరి దావీదు మీద అల్లరి చేస్తా ఉన్నారు. అతన్ని సమాధానముగా 7 దినాల్లో క్రైస్తవుల మీద కూడా సమాధానంగా దేవుని మహాకృప మన సన్నిధి చక్కగా జరుగుతుంది. కొన్ని చోట్ల అలా జరుగుతుంటే మధ్యలో కొంతమంది వస్తున్నారు అల్లరి చేసేవాళ్ళు. వారు వచ్చి ఈ బైబిల్ ఎలాగుంది, ఈ బైబిల్ ఎలాగుంది, పరిశుద్ధ గ్రంథం అంటున్నారు. ఆ లూత్ అన్నవాడు కుమార్తెలతో పాపం చేశాడు, లేకపోతే మరొకరు అంటున్నాడు. అయ్యా మీరు మనుషులు చేశారు పాపం, దానిని బట్టి వారికి శిక్ష విధించబడ్డది అని మనం చెప్పినా వారు వింటున్నారా? అబ్బే. మరి వారి గ్రంథాల్లో దేవుళ్ళే పాపం చేశారు, మరి దాన్ని ఒప్పుకుంటారా? కనుక ప్రియ దేవుని పెట్టారు, ఆలోచన చేయండి. అల్లరి ఇప్పుడు అంత ఏం జరుగుతుందండి అంటే అల్లరి. ఈ అల్లరికి కొంతమంది వెనక సపోర్ట్ చేసేవారు ఉన్నారు. లేకపోతే అల్లరి ఎందుకు జరుగుతుంది? ఓట్లు కావాలి కదా. కాబట్టి మతాన్ని అడ్డం పెట్టుకున్నాం కదా. ఏ మతం మన ఇండియాలో ఫలానా మతం ఎక్కువ జనాభా మెజారిటీ ఉంది కనుక ఆ మతానికి ఒక కట్టేద్దాం. ఆ మతం అని మత పిల్లలు తిప్పేసి మనం రాజ్యాలు వేద్దాం ఆలోచన చేస్తున్నారు. అంటే ఎంత ఘోరంగా ఉందో చూడండి. వీరు వచ్చి ఏం చేస్తున్నారు? వీరికి ఏ గ్రంథాల గురించి కూడా తెలియదు. వారు వచ్చి భారతదేశంలో ఎవరు ఉండాలి? భారతీయుల దేవుడే ఉండాలి, జడాల మతస్థుల దేవుడు. ఆ మాటలు ఎంత ఘోరంగా ఉంటాయో. కనుక ప్రియ దేవుని పెట్టారా, నేను వారిని విమర్శించట్లేదు, కానీ వారికి తెలియదు. ఏం చేస్తున్నారు? వారు అల్లరి చేస్తున్నారు. దావీదును కూడా ఏం చేస్తా ఉన్నారు? వారు ఈ 64వ కీర్తన ఈ 2వ వచనంలో వారు అల్లరి చేస్తా ఉన్నారట. వారు అల్లరి చేస్తా ఉన్నారు కాబట్టి భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవా వారి అల్లరి నుండి నువ్వేం చేయాలి? వారు అల్లరి చేస్తున్నారు కాబట్టి వారి అల్లరి నుండి నీవు నన్ను దాయాలి, వారి అల్లరి నుండి నీవు నన్ను కాపాడాలి. కీర్తనల గ్రంథంలో 83వ కీర్తన చూడండి, మొదటి వచనం. 83వ కీర్తన మొదటి వచనం. దేవా ఓరకుండకము, దేవా మౌనముగా ఉండకము కదా. దేవా ఓరకుండకము, దేవా మౌనముగా ఉండకము, దేవా ఓరకుండకము. ఎందుకో తెలుసా? నీ శత్రువులు ఏం చేస్తున్నారట? దేవుని శత్రువులు అంటే భక్తిహీనులు, దేవుని శత్రువులు అంటే దేవుని అరగని వారు, దేవుని శత్రువులు అంటే అన్ని జనాంగం. వారు ఏం చేస్తున్నారు? అల్లరి చేస్తున్నారు. కనుక దేవా ఊరుకోవద్దు అని మాట్లాడుతున్నాడు. మన దేవుడు అల్లరికి కర్త కాదు అన్నాడు. కనుక దావీదు ప్రార్థన, ఈ ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం. ఆయన అల్లరికి కర్త కాదు, కానీ జనముల అల్లరిని ఆపు చేసేవాడు. 65వ కీర్తన చూడండి. 65వ కీర్తన 7వ వచనం. జనముల అల్లరిని ఆయన ఏం చేసేవాడు? ఎందుకు చేస్తున్నాడు ప్రార్థన? ఏమండి, ప్రార్థన ఎందుకు చేస్తున్నాడు భక్తుడు? ఆయనే జనముల అల్లరిని ఆఫ్ చేస్తాడట. కనుక ఆయన జనముల అల్లరిని ఆఫ్ చేసేవాడని, దేవా ఇదిగో వారు అల్లరి చేస్తున్నారు, ఆ అల్లరి నుండి నన్ను కాపాడు అని ప్రార్థన చేస్తున్నారు. దేవా వారు కుట్ర చేస్తున్నారు, వారి కుట్ర నుండి నన్ను కాపాడు. దేవా వారు దుష్క్రియలు చేస్తున్నారు, ఆ దుష్క్రియల నుండి నన్ను కాపాడు. దేవా వారు కీడు చేస్తున్నారు, కీడు నుండి నువ్వు నన్ను కాపాడు, నన్ను దాయి అని దేవుని సన్నిధిలో భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇంకేమంటున్నాడు? 5వదిగా చూడండి, చదువు 64వ కీర్తనలో 2వ వచనం.
వాక్యము మూడవ వచనం చదువుతాం. ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు, యథార్థవంతులను కొట్టవలెనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా. చాలండి. ఐదవది ఏంటండి అనంటే వారు ఏం చేస్తున్నారండి అనంటే చేదు మాట్లాడుతున్నారంట. చేదు మాటలంటే నొప్పి కలిగించే మాటలు, కఠోరమైన మాటలు, వంకర మాటలు. మనిషికి కొన్ని మాటలు తగులుతాయి. ఎందుకు తిరగేస్తావమ్మా అంటే ఆ తిరగేమి ఏంటంటే ఎలాగంటారు అంటే ఆ మాట ఏమైంది, తగిలింది కనుక వారు ఏం చేశారు, తిరగేశారు. ఇప్పుడు వీరు ఏం చేస్తున్నారంటే భక్తుని మీద, భక్తుడంట కాదు అక్కడ రాజుగారి మీద విరోధముగా చేదు మాటలు. వారు చేదు మాట్లాడుతున్నారంట. వారు నాలుక భయంకరమైనది. ఈ 4వ వచనంలో 3వ వచనంలో వారి గురించి రాయబడ్డది. వారు నాలుకలు అలాంటివి రాయబడ్డాయి. వారు ఏం చేస్తా ఉన్నారు అంటే చేదు మాటలు బాణములుగా సంధించుచున్నారు. అవి దావీదుకు తగులుతా ఉన్నాయి కనుక దేవా వారు చేదు మాట్లాడుతున్నారు కనుక ఆ చేదు మాటల నుండి నన్ను దాయి, ఆ చేదు మాటలు నాకు వినపడకుండా నన్ను కాపాడు అని భక్తుడు దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. వారు భక్తిహీనులు కనుక వారు ఏం చేస్తా ఉన్నారు అనంటే చేదు మాటలు, పనికి మారిన మాటలు. సామెతల గ్రంథంలో 6వ అధ్యాయం 12వ వచనం చదువుతాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట చూడండి. కుటిలమైన మాటలు పలుకువాడు కదండి. ఇప్పుడు ఈ మాటలు మాట్లాడేవారు చేదు మాటలు, కుటిలమైన మాటలు, కఠోరమైన మాటలు, వంకర మాటలు. బాబాయ్ వంకర మాట్లాడతాడు అందుకే అంటలేదండి అంటారు కదా. ఏ మాటలు, వంకర మాటలు. ఏ మాటలు, కఠోరమైన మాటలు. ఈ మాట్లాడేవాడు ఎవడంట, పనికొచ్చేవాడ, పనికి మాలిన వాడట. ఏమన్నాడు మరొకసారి చదవమ్మా. కుటిలమైన మాటలు పలుకువాడు, ఆ పనికి మాలిన వాడును దుష్టుడు. ఆలోచన చేస్తున్నారా? పనికి మనం మాట్లాడుతున్నాం ఎందుకు అంటారు కొన్నిసార్లు. నీకే పనికి మనం మాట్లాడుతూ ఉంటాం అంటే పనికి మాలిన మాటలు వారు ఎవరండి అని అంటే దుష్టుడు. వాడు పనికి మాలిన వాడు కనుక కఠోరమైన మాటలు, పనికి మాలిన మాటలు, వంకర మాటలు, చేదు మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అయితే వాక్యం ఎరిగిన వారు ఆలోచించి సరి అయిన మాటే మాట్లాడతారు నాకు తెలిసి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో భక్తుడు అంటున్నాడు, దేవా వారు చేదు మాటలు బాణములుగా సంధిస్తున్నారు నా మీద. బాణం వచ్చి గుచ్చుకుపోయినట్టు వారు చేదు మాటలు ఏం చేస్తున్నాయి అంటున్నాడు అని అంటే నాకు గుచ్చుకుపోతా ఉన్నాయి. అందుకే సామెతల గ్రంథంలో మరొక మాట చూడండి. 12వ అధ్యాయం 18వ వచనం అండి. 12వ అధ్యాయం 18వ వచనంలో కదండి ఏం మాటలంట, కత్తిపోటు వంటి మాటలు. ఆయన మాట్లాడితేనండి, ఆవిడ మాట్లాడితేనండి అంటారు. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు గలరు. ఎవరు వారు? దుష్టులన్నమాట, పనికి మానవుడు అనమాట. వారు పనికి మాలిన మాటలు మాట్లాడతారట. దుష్టులైన వారు కనుక అలాంటి మాటలు మాట్లాడతారు. కనుక పెదవులను కాపాడుకోమన్నాడు. దేన్ని అక్కడ రాయబడ్డారు. 13వ వచనం చూడమ్మా. పెదవుల వలన వచ్చే దోషము అపాయకరమైన ఉరి అన్నాడు. పెదవుల వలన వచ్చే దోషం అది ఎలాంటిదండి అని అంటే అపాయకరమైన ఉరి. పెదవుల్లో నుంచి వచ్చే మాటలు ఉంటాయి కదా, అది అపాయకరమైన ఉరి అన్నాడు. కనుక
దేవా అలాంటి వారి నుండి నన్ను కాపాడము. విశ్వాసులైన వారు ఎలాంటి మాట్లాడాలి? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోమన్నాడు. ఎవరు? పౌలు గారు. మరి యేసు ప్రభు వారి మాటలు ఎలాగున్నాయి? యోహాను సువార్తలో 7వ అధ్యాయం 45వ వచనం అండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 45వ వచనం అండి. ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు కదా, ప్రధాన యాజకుల యొద్దకు ఎవరు వచ్చారంట? బంట్రోతులు వచ్చారంట. ప్రధాన యాజకుల దగ్గరికి పరిసయ్యుల యొద్దకుని బంట్రోతులు వస్తే, ఎందుకు మీరు ఆయనను తీసుకొని రాలేదని అడుగగా, ఆ బంట్రోతులు ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవడును ఎన్నడును మాట్లాడలేదని కదా. ఏ మనుషుడు? యేసుక్రీస్తు అనే మనుషుడు. ప్రధాన యాజకులు పరిచయం ఏమన్నారో తెలుసా? బంట్రోతులు పంపించారయ్యా, లోకమంతా ఆయన వెనక వెళ్ళిపోతా ఉంది, మనం ఆయన అలాగే విడిచిపెడితే అందరూ ఆయన్ని నమ్ముకుంటారు, కాబట్టి మీరు వెళ్ళి ఆయన్ని పట్టుకొని రండి, మనము ఆయనను శిక్షించి సిలువ వేద్దాం. బంట్రోతులు వెళ్ళారు. పట్టుకోవటానికి వెళ్తే, మీరు ఎవరిని వెతుకుతున్నారు అన్నాడు ఆయన. ఫలానా ఆయన అండి అని అంటే, నేనే ఆయన్ని అన్నాడట. ఆ మాటలు అంటే ఆలోచన చేయండి. ఆయన మాటలంటే మాటలండి అని అంటే, వారు బంట్రోతులు అంటే ఎవరు? కఠినాత్ములు, కర్కశులు. వారికి జాలి, దయ, కనికరము అలాంటివి ఉండవు. అందుకే కొరడాలతో కొట్టారు కదా, అందుకే ఉమ్మారు కదా, అందుకే తన్నారు కదా, ఆయన ఇష్టం వచ్చినట్లు బాధించారు. అయితే అలాంటి బంట్రోతులు తిరిగి ప్రధాన యాజకుల దగ్గరకు వచ్చి, అయ్యా ఆయన ఎందుకు తీసుకురాలేదు తెలుసా? ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎప్పుడునూ ఎవరునూ మాట్లాడలేదయ్యా. ఆయన మాటలు అంత బాగున్నాయ్యా, ఆయన మాటలకు మేము ఫిదా అయిపోయాం. ఏమైపోయాం అంటే మాకు చలనం లేదు. ఈయన మనం పట్టుకునేది అనుకుని విడిచిపెట్టి వచ్చేసామయ్యా అన్నారు. అంటే యేసు ప్రభు మాటలు ఎలాగున్నాయండి అని ఆలోచన చేస్తే, ఆలోచన చేయండి. యేసు ప్రభు వారి మాటలు అవి దయగల మాటలు, అవి ప్రేమపూర్వకమైన మాటలు. మీరు అంతా మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త చదివితే అమ్మా అంటానే ఉంటాడు. కాబట్టి ఎక్కడ ఎవరిని కూడా ఆయన చక్కగా మాట్లాడాడు. ప్రతి విషయంలో కూడా చక్కగా మాట్లాడాడు. కారణం ఏంటండి అని అంటే, ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. అయితే దుష్టులైన వారు, భక్తిహీనులైన వారు ఆ మాటలు వారికి తెలియదు కనుక వారు ఇష్టానుసారంగా మాట్లాడతారు, చేదు మాటలు మాట్లాడతారు, కఠోరమైన మాటలు మాట్లాడతారు, కఠినమైన మాటలు మాట్లాడతారు, కత్తిపోటు వంటి మాటలు మాట్లాడతారు. సామెతల గ్రంథంలో 15వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, మృదువైన మాట పాపమును లేక క్రోధమును చల్లార్చును అన్నాడు. నా మాట ఇంతే, నీ మాట ఇంతే. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, అలాగే నా మాట ఇంతే. పిన్ డ్రాప్ సైలెంట్ తలకాయ అసలు ఊపిరే రాదు అక్కడ కదా. మరి నా మాట ఇంతే అంటే అక్కడ నా మాట ఇంతే అనాలి. అక్కడికి వెళ్ళి అంటామా? ఆలోచన చేయండి, ఇలా నేర్చుకోవాలి. మనం we have to learn the word of God. మనము దేవుని మాటలు నేర్చుకోవాలి. కనుక వారు ఎలాంటి వారో చెప్తారు. కొన్నిసార్లు మనకి కనపడతా ఉంటారు అక్కడక్కడ. ఆ మధ్య ఒక ఆయన జబ్బు అయితే వాళ్ళు వదిన గారు హాస్పిటల్కి వచ్చింది. ఆయన ఐసీలో ఉన్నాడు. ఈ వచ్చిపోయే వాళ్ళతో ఆవిడ ఏమంటుంది, మా చెల్లికి అసలు ఫోన్ ఇచ్చేవాడు కాదు, ఇప్పుడు అవసరం అక్కడ. ఆడేమో సాగుబతుల్లో ఉన్నాడు.
నీ మాటలేంటి? వంకర మాటలు కదా, చేదు మాటలు కదా, కత్తిపోటు వంటి మాటలు. విన్నవాడు కుదురుంటారు, వచ్చి చెప్పరా? అదేంటి ఎవరు అలాగంటుంది? ఏం నేర్చుకోండి? మాస్టర్ కూతురు మళ్ళీ ఆవిడెవరు? అయ్యో మాస్టర్ గారు అంటే ఎందుకు చెప్తా ఉన్నారు అంటే అవసరమా? మళ్ళీగా అయ్యింది, ఇప్పుడు ఎలాగ అయ్యాడు అన్నట్టు అనమాట. అసలు వెళ్ళి తీసుకోడు కూడా ఇచ్చిపోడు కాదు. ఎలాంటి మాటలు? కఠోరమైన పేరుకు భక్తి గలవారే గాని దాని శక్తిని ఆశ్రయించని వారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు కొన్ని బలహీనతలు మనకు రావటం కూడా మేలే. ఎందుకు? అసలు రూపాలు బయట పడతాయి. ఎవరేంటో 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 బయట పడతాయండి. అప్పుడు తెలుస్తుంది అయ్యో అయ్యో అయ్యో. ఆ మధ్య నేను బలహీనమైన హాస్పిటల్ ఉంటే నాకు బంధువుడు వచ్చి నేనుంటానని 50,000 దాంట్లో నేనేమో సంఘస్థులు వాళ్ళు పిల్లలు నేనేదో చేసుకుంటే ఇప్పటికీ ఉన్నాయి. బాబుకి చూపించాను మొత్తం. కాబట్టి మన నెంబర్లని చెప్పేస్తాం కదా, ఇది 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 నెంబర్ అంటే నేను బిల్ కట్టి వస్తానని చెప్పి వాళ్ళకి పంపించేసుకుంటాం. ఏంటి 45,000 బంధువే కదా అనుకుంటే ఏం చేశాడు బంధువు? ఆలోచన చేస్తున్నారంటే కొన్నిసార్లు బలహీనతలు రావటం కూడా దేవుడు మనకి పాఠాలు నేర్పుతారు. అనిపించాడా ఏదో అనుకుంటున్న వారు ఇలాంటి వాళ్ళు రాండి ఎత్తాడు దేవుడు. కనుక నాకు చాలా మామూలుగానే ఫుల్ ఎక్స్పీరియన్స్ చిన్నప్పటి నుంచి. మాస్టర్ గారు అబ్బాయిలు కదా, 3 సంఘాలు ఉండి అప్పుడు 3 సంఘాలు 3 సంఘస్థులు 3 రకాలు 3 మనుషులు రకరకాలుగా. మా నాన్నగారి దగ్గర ఉన్న చిన్నోడు కదండి, అదిగో అభిన్సింగ్ అంత ఉన్నప్పటి నుంచి తెలుసు నాకు. అది వెళ్తే కదా చెప్పలోకి. కనుక అనుభవాలు ఎక్కువ. వాక్యం ముందు నుంచి తెలుసు, నిలబడి కూడా కాదు. మనకు కొందరు బాబు గొడవ అయితే దేవుడిని కావాలని రారని తీసుకొచ్చాడు ఇక్కడ. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. కొన్నిసార్లు కొంతమంది భయంకరులు ఉంటారు. వారి మాటలు తర్వాత మనం విన్నప్పుడు అవి మనకి ఎలా ఉంటాయంటే కత్తిపోటు వంటి. అది రాకపోయినా బాగుంటే హాస్పిటల్కి అనిపించింది. అది రాకపోయినా హాస్పిటల్కి ఎందుకు రావాలి? ఎందుకు మాట్లాడటానికి రావాలి? హాస్పిటల్కి ఎందుకు రావాలి? హెల్ప్ చేయడానికి డబ్బులు తప్పడానికి వచ్చావు. బంధువేనా? తప్పు కదా. స్వాతి అంట, ఆ అమ్మాయి పేరేంటి? స్వాతి, కిట్టి, వీళ్ళిద్దరికే పంపేశాడండి డబ్బులన్నీ. ఇక్కడెక్కడ స్వాతిరా, ఇక్కడెక్కడ ఇదిరంటే హాస్పిటల్ బిల్లు వేరే ఉంటుంది కదండి. నేను మా హ్యాపీ చూసుకొని బాబు ఇదేంటి 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 అంటే బంధువే కానీ ఆలోచన చేయాలి. పాఠాలు నేర్చుకుంటాం మనం, ఇంకా నేర్చుకుంటాం. దినదినము ఒక్కో పాఠం నేర్చుకుంటూ ఉంటాం. అటువంటి వాడు వచ్చిన ఒకటే, రాకపోయినా లోక దృష్టిలో ఏంటమ్మో చాలా ఆదేశకున్నాడట. ఏం మాత్రం అనుకున్నారు. ఫోన్ ఆడ దగ్గర ఉంటుంది. మనోడు పంపిన డబ్బులన్నీ ఆ ఫోన్కే వచ్చాయి కదా. ఆ సీక్రెట్ నెంబర్ ఏదో అంటారు కదా, అది ఇస్తే అక్కడ ఇప్పటికప్పుడు ఫోన్ పే చేయాలి. ఈ మాస్టర్ గారికి రాదు. హ్యాపీ ఏమో కొంచెం బిజీ. సర్లే మనోడే కదా అనుకుంటే మనోడు ఏం చేశాడు? ఆలోచన అబద్ధం మాట్లాడు. అబద్ధం అవసరం పని లేదు. అసలు అబద్ధం మాట్లాడు. పిల్లరా, ఈ మాటలు ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నారంటే కత్తిపోటు వంటి మాటలు. విశ్వాసులైన వారు ఎలాంటి మాట్లాడాలట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చూడండి 29వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనములో విను వారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకవలెను. వారు చేదు మాటలు మాట్లాడుతున్నారు. చేదు మాటలు మాట్లాడేవారు, వంకర మాటలు మాట్లాడేవారు, కఠోరమైన మాట్లాడేవాళ్ళు, వారు దుష్టులను పనికి మాలోళ్ళని చదువుకున్నాము. అయితే విశ్వాసులైన వారు ఎలా మాట్లాడాలంట? ఎదుటి వారికి క్షేమాభివృద్ధి కలుగునట్లు అనుకూల వచనమే పలకాలి.
ఆలోచన చేస్తున్నారు. 5 విషయాలు మనం చెప్పుకున్నాం. 1, దేవా వారు కీడు చేస్తూ ఉన్నారు కనుక నీవు నన్ను కాపాడు అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు 84వ కీర్తనలో. 2వది, దేవా వారు కుట్ర చేస్తూ ఉన్నారు కనుక నీవు వారి నుండి నన్ను కాపాడు. 3వది, దేవా వారు దుష్క్రియలు చేస్తూ ఉన్నారు కాబట్టి దేవా నువ్వు వారి నుండి నన్ను ఏం చేయాలి? కాపాడు. 4వది, దేవా వారు నన్ను అల్లరి చేసేస్తా ఉన్నారు, వారు అల్లరి నుండి నన్ను కాపాడు. 5వది, దేవా వారు చేదు మాటలు మాట్లాడుతున్నారు, అవి వినలేకపోతున్నాను దేవా, ఆ మాటలు నేను వినకుండా ఉండినట్లు నీవు నన్ను ఏం చేయాలి? దాయాలి. 6వదిగా 64వ కీర్తన 5వ వచనంలో వారు దురాలోచన చేస్తున్నారట. ఏ ఆలోచన? ఈ దురాలోచన చేసేవారు ఎలాంటి వారు? వారు భక్తిహీనులే. 37వ కీర్తన 12వ వచనం. 37వ కీర్తనలో 12వ వచనంలో ఒక మాట ఉంది, భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు. వారు భక్తిహీనులే. ఈ కుట్రలు చేసేవారు, ఈ కీడులు చేసేవారు, ఈ దుష్క్రియలు చేసేవారు, ఈ అలలు చేసేవారు, ఈ చేదు మాటలు మాట్లాడేవారు, ఇప్పుడు దురాలోచన చేసేవారు ఎవరు అని అంటే భక్తిహీనులు. కనుక భక్తిహీనులు ఏం చేస్తారు అని అంటే నీతిమంతుల మీద దురాలోచనలు చేయుదురు. దురాలోచనలు యెహోవాకు హేయములు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 26వ వచనంలో దురాలోచనలు యెహోవాకు హేయములు. కనుక భక్తిహీనులు ఏం చేస్తారట? దురాలోచన చేస్తారు. 7వదిగా వారు ఇంకేం చేస్తున్నారు అని అంటే 64వ కీర్తన 5వ వచనంలో వారు చాటున ఊరు నొక్కుతా ఉన్నారట. ఏం చేస్తున్నారు? చాటున ఊరి అంటే వాళ్ళ చాటున వారు ఊరిలోకి ఉన్నారు అన్నాడు. ఊరిలోకేవారు వారు ఊరిలోకి ఉన్నారు అన్నాడు. కనుక దేవా వారి ఊరిలో నేను పడకుండా నన్ను కాపాడు, వారి ఊరిలో నుండి నన్ను కాపాడబట్టడానికి నన్ను నేను దాయాలి, దాయమాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుడు తప్పించాడు లేదా? 124వ కీర్తన 7వ వచనం. 124వ కీర్తన 7వ వచనంలో 124వ కీర్తన 7వ వచనం అండి. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటకాని ఊరి నుండి కదండి. దేవా వారు ఊరిలోకి వేస్తున్నారు, ఊరి నుండి నేను తప్పించబడాలి కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు. నన్ను దాయము అని చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు వేటకాని ఊరిలో నుండి దేవుడు ఆయన ఏం చేశాడు అని అంటే తప్పించాడు. ఇప్పుడు వారు కుట్రలు చేయడానికి, వారు కీడు చేయడానికి, వారు దుష్క్రియలు చేయడానికి, వారు అల్లరి చేయడానికి, వారు దురాలోచన చేయడానికి, వారు చేదు మాటలు మాట్లాడటానికి, వారు ఊరులొక్కడానికి గల కారణం ఏంటండి అని అంటే వారిలో దేవుని భయము లేదు. 64వ కీర్తనలో 4వ వచనం. ఏమి లేకండి? వారు భయమేమి లేదు. వారికి ఏమి లేదు? వారికి భయమేమి లేదన్నాడు. ఎందుకు అనంటే మనల్ని ఎవరు చూస్తారు? 5వ వచనంలో అన్నాడు కదండి. వారికి భయం ఎందుకు లేదు అని అంటే మనల్ని ఎవరు చూస్తారు? చూసినా మనకు భయం ఏంటి? కారణం వారు ఎలాంటి వారు చెప్పుకున్నాం, వారు భక్తిహీనులు అన్నాడు. ప్రతి మాటకి వారు భక్తిహీనులు, భక్తిహీనులు, భక్తిహీనులు. కీడు చేసేవారు ఎవరు అని అంటే భక్తిహీనులు, కుట్ర చేసేవారు ఎవరు అంటే భక్తిహీనులు, దురాలోచన చేసేవారు భక్తిహీనులు, ఏమంటే దుష్క్రియ చేసేవారు ఎవరు? భక్తిహీనులు, చేదు మాటలు పలికేవారు ఎవరు? భక్తిహీనులు. ఈ మాటలన్నీ ఊరిలోకి వారెవరు? భక్తిహీనులు. ఈ మాటలన్నీ చెప్పుకున్నాం కదా. ఈ భక్తిహీనులకి దేవుని భయం ఎక్కడ ఉంటుందండి?
కనుక వారు ఏం చేస్తారట, మనలను ఎవరు చూచెదరని వారు చెప్పుకుంటారు. దీనికి సహాయార్థంగా ఒక మాట చదువుతాం. 36వ కీర్తన 36వ కీర్తన మొదటి వచనం. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. అంటే మమ్మల్ని ఎవరు చూస్తారు అంటదంటే అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది అన్నాడు. కానీ మనకి బాగా అర్థం అవ్వాలంటే భక్తిహీనులు అని పెట్టి 2వ లైన్లో దేవుని భయము బొత్తిగా లేదు అని చదివితే బాగుంటుంది. భక్తిహీనులకు ఏమి లేదు, దేవుని భయము బొత్తిగా. అక్కడ చక్కగా మన అంశాన్ని బట్టి మన సందర్భాన్ని బట్టి మార్చుకోవచ్చు. భక్తిహీనులకు ఏమి లేదట, దేవుని భయము బొత్తిగా లేదు కనుక వారు వారి ఇష్టానుసారముగా భయము మానుకొని ప్రవర్తిస్తారట. ఒకవేళ భయం ఉన్నా దాన్ని మానుకుంటారట. వెళ్ళాలని ఉంది కానీ మానేసుకున్నాం అంటాం చూసారా కొన్నిసార్లు. ఇప్పుడు ఏముంది, వెళ్ళాలని ఉంది, ఎందుకలని మానేసుకున్నాను. అలాగే వారు భయం ఉందంట కానీ మానేసుకున్నారట. భయము మానుకొని వారు బ్రతుకుతూ ఉన్నారు. చదువుదాం చూడండి అన్నమాట. 10వ కీర్తన 5వ వచనం. కీర్తన గ్రంథంలో 10వ కీర్తన 5వ వచనంలో ఏమన్నాడు అని అంటే, వారెల్లప్పుడు భయము మానుకొని కదా. ఇప్పుడు వారికి ఏమి లేదండి, భయము మానుకొని వందగానే కొద్ది గొప్ప మానేసుకున్నారట. ఏం మానేసుకున్నారు, భయపడటం మానేసుకున్నారు దేవునికి. అందుకే 4వ కీర్తన 4వ వచనంలో అంటాడు, భయము నుండి పాపము చేయకూడి. కీడు చేయటం అంటే పాపమే, కుట్ర చేయటం అంటే పాపమే, దుష్క్రియ పాపమే, చేదు మాటలు పాపమే, దురాలోచన పాపమే, ఊరిలో కొట్టం పాపమే. ఇవన్నీ ఒక లిస్ట్ అండి. 7 మాటలు చెప్పుకున్నాం మనం. ఈ 7 మాటలు పాపమే. వారు ఆ 7 పాపాలు చేయడానికి గల కారణం ఏంటండి అంటే వారిలో భయము లేదు. భయము ఉన్న మానుకొని ప్రవర్తిస్తున్నారట. భయము మానుకుంటేనే మానవుడు పాపము చెయ్యగలడు. అందుకన్నాడు, భయము నుండి పాపము చేయకూడి. భయము నుండి పాపము చేయకూడని దేవుని మాటలు హెచ్చరిక చేస్తా ఉన్నాయి. ఎందుకు అని ఆలోచన చేస్తే, పాపము ఆకర్షిస్తారు. ఈ ఆకర్షణలకు వెళ్లకుండా ఉండాలి అని అంటే భయము ఉండాలి. 119వ కీర్తన 38వ వచనం అనుకుంటా చూడండి. 119వ కీర్తన 38వ వచనం ఒకసారి చూడండి. నేను పాపము చెయ్యకుండానట్లు అంటాడు. 38 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నేను వాక్యము ఉంచుకొని ఉన్నాను కదా. పాపము చేయకుండా ఉండాలి అని అంటే మన హృదయంలో ఏముండాలి, దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యం లేకపోతే మానవుడు పాపం చేస్తాడు. ఇప్పుడు వారి హృదయములో ఏమీ లేదు, దేవుని వాక్యము లేదు కనుక వారికి దేవుని భయము లేదు. కనుక వారు కీడు చేస్తున్నారు, కుట్రలు చేస్తున్నారు, దుష్క్రియలు చేస్తున్నారు, చేదు మాటలు మాట్లాడుతున్నారు, అల్లరి చేస్తున్నారు, దురాలోచన చేస్తున్నారు, ఊరిలో గుర్తున్నారు. 7 మాటలు కూడా వారు చేయటానికి గల కారణం ఏంటంటే వారిలో దేవుని భయము బొత్తిగా లేదు. కనుక దావీదు ఈ 64వ కీర్తన 7వ వచనంలో దేవునితో చెప్తున్నాడు చూడండి ఒక మాట. దేవుడు వారిని బాణములతో కొట్టును అన్నాడు. దేవుడు బాణముతో వారిని కొట్టును,
వారు ఆకస్మికముగా గాయపరచబడుదురు. వారు ఏమవుతారండి అని అంటే ఆకస్మికముగా గాయపరచబడుదురు. ఎందుకు గాయపరచబడుతురు అంటే దేవుడు వారిని బాణములతో కొట్టును. కొట్టడా లేదా? వారు గాయపరచబడ్డారా లేదా? సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయం 2వ వచనం. మూడవ వచనం అండి. యుద్ధములో సౌలు ఓడిపోవచ్చుండగా అతడు అమ్ములు వేయి వారి కంటపడి వారి చేత బహు గాయమునుందెను. అమ్ములు వేయటం అంటే బాణం. అక్కడ అన్నాడు 64వ కీర్తన 7వ వచనంలో, దేవుడు తన బాణములతో వారిని కొట్టును అన్నాడు. కొట్టడం లేదా? అమ్ములు వేయి వారికి దొరికాడట. ఎవడు? ఈ కీడు చేసేవాడు, ఈ కుట్ర చేసేవాడు, ఈ దుష్క్రియ చేసేవాడు, ఈ చేదు మాటలు మాట్లాడేవాడు, ఏమండి ఈ దురాలోచన చేసిన వాడు, ఈ ఉరిలోకిన వాడు ఎవరికి దొరికాడు? అమ్ములు వేయి వారికి దొరికాడు. అమ్ములు అంటే బాణాలు వేసే వాడికి దొరికేశాడు. వారేం చేశారు? బాణములు విరివిగా వేయటం బట్టి అతడు బాణముల చేత బహుగా గాయపరచబడ్డాడు. వారు ఆకస్మికముగా పూలెదరు అన్నాడు అక్కడ 64వ కీర్తనలో. ఆకస్మికముగా పోతారన్నాడు. ఆ విధముగా ఏమయ్యింది అని ఆలోచన చేస్తే బహు గాయములు నొందెను. అదే సమయంలో 4వ వచనం చివరి భాగంలో సౌలు తన కత్తి పట్టుకుని దాని మీద పడే మరణమాయ. ఎంత విచారం! ఆలోచన చేస్తున్నారా? కీర్తన చిన్నదే కానీ చాలా డెప్త్ ఉంది. ప్రియులారా, ఈ మాటలు ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, కీడు చేసేవారిని దేవుడు కొడతాడు, కుట్ర చేసేవారిని దేవుడు కొడతాడు. వాడికి ఒక పేరు రాశాడు. ఎవరండి వారు అని అంటే భక్తిహీనులు అన్నాడు. కీడు చేసేవారు భక్తిహీనులు, కుట్ర చేసేవారు భక్తిహీనులు, దుష్క్రియలు చేసేవారు భక్తిహీనులు, అల్లరి చేసేవారు భక్తిహీనులు, చేదు మాటలు మాట్లాడేవారు భక్తిహీనులు, దురాలోచన చేసేవారు భక్తిహీనులు, 7వది గురిలోకేవారు కూడా భక్తిహీనులు. దేవుడు వారిని కొట్టును. వారు ఆకస్మికముగా కదా, సౌలు ఆకస్మికముగానే చనిపోయాడు. దావీదు అదే అంటున్నాడు, దేవా నీవు నన్ను కాయుము. దేవుడి సన్నిధిలో దావీదు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నీవు నన్ను ఏం చేయాలి? కాయుము. కజడలేదా? సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం అండి. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయంలో 14వ వచనం చదువుదాము. అయితే దావీదు సౌలు అనుదినము అతనిని వెదికినను దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగించలేదు. ఎంత గొప్ప సాక్ష్యం అండి! సౌలు చేతికి దేవుడు దావీదును అప్పగించలేదు, అనుదినము వెతుకుతున్నాడు. అంటే ప్రతి క్షణక్షణం ప్రతిరోజు ఎప్పుడు దావీదు దొరుకుతాడా అని వెతుకుతూ ఉంటే దావీదు ప్రార్థన, దేవా నన్ను కాయుము, దేవా నన్ను దాయుము, నన్ను కాయుము, నన్ను దాయుము అని అంటే కాపాడు. సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని ఏం చేస్తున్నాడు? కాపాడుచుండెను. కారణం చెప్పాలి. కారణం కాపాడడానికి గల కారణం ఏంటండి? దావీదు ప్రార్థన అండి. దేవా నా మనవి ఆలకించు. ఒకటి
దేవా నన్ను కాపాడు. 2, దేవా నన్ను దాయు. సమయం లేదు, నా దాగు చోటు నీవే అంటాడు అండి. దేవుడే దావీదును దాచాడు, దేవుడే దావీదును కాపాడాడు. సౌలు అనుదినము వెలికినను దేవుడు దావీదును సౌలుకు అప్పగించలేదని చెప్పుకున్నాం. దావీదు ఎక్కడికి వెళ్ళినా యెహోవా అతనిని కాపాడుచుండెను. కారణం దావీదు యొక్క ప్రార్థన. దావీదండి తన బ్రతుకు దినాల్లో దేవుని విడిచిపెట్టలేదు. అనుక్షణం ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా యవన ప్రాయంలోనే దేవుని నమ్ముకున్నాడు. యవన ప్రాయం 17వ సంవత్సరంలోనే ఆయన ఏమన్నాడు, నువ్వు బాలుడవరా అన్నాడు. యుద్ధానికి సరిపోవరా అంటే యుద్ధము యెహోవాదన్నాడు. ఎవరు? దావీదు. ఆ యవన ప్రాయం, ఆ బాల్య ప్రాయంలోనే దేవుని నమ్ముకున్నవాడు, దేవుని విడిచిన వాడు కాదు. ఒక మంచి సాక్ష్యం అండి దావీదు గురించి. రాజుల మొదటి గ్రంథంలో 15:4 దావీదు హిత్తీయుడైన ఊరియా భార్య సంగతి యందు తప్ప తన జీవిత దినముల యందు ఏ తప్పు చేయకుండా దేవునికి అనుకూలముగా బ్రతికాడు. నేను అనుకుంటాను అసలు ఆ తప్పు కూడా చేయకపోతే దావీదు కూడా పరిశుద్ధుడే కదా, అందరు దేవుడు అనుకుందరేమో అనిపిస్తుంది. కనుక మానవుడు ఏదో తప్పు చేస్తాడు, కానీ చేసిన తప్పును ఒప్పుకొని విడిచిపెట్టి మరలా తన జీవితంలో ఏ తప్పు చేయలేదంట. మంచి సాక్ష్యం అక్కడ, చక్కని స్టేట్మెంట్. దావీదు దేవుని విడిచిపెట్టలేదు, దావీదు దేవుని వాక్యాన్ని విడిచిపెట్టలేదు. మీరు 119వ కీర్తన అంతా చదవండి. నీ శాసనములను నేను ధ్యానించుతున్నాను, నీ శాసనములను నేను మర్చిపోలేదు. చాలా మాటలు చెప్తా ఉంటాడు. అనగా దేవుని విడిచిపెట్టలేదు, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టలేదు, దేవుని సన్నిధి చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసం చేస్తానన్నాడు 23వ కీర్తనలో. 58వ కీర్తనకు వచ్చేటడికి నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానన్నాడు కదా. దేవుని విడవలేదు, దేవుని వాక్యాన్ని విడవలేదు, దేవుని సంఘాన్ని విడవలేదు, దేవుని సేవకుని కూడా నాతాను ఆ మనుషుడు నీవే అన్నాడు. అసలు నాతాను మీద దావీదు అసలు రాజు ఎంత కోపపడాలో అమ్మో ఇతను తెలిసిపోయింది కాబట్టి ఇతను బ్రతకనివ్వకూడదని చంపేయచ్చు కూడా. కానీ ప్రవక్తలను కూడా చక్కగా గౌరవించిన వాడు దావీదు. అందుకే అక్కడ ప్రార్థన చేయగా దేవుడు ఆలకించాడు. ప్రార్థన చేసేవారు దేవుని విడవకూడదు, దేవుని వాక్యాన్ని విడవకూడదు, దేవుని సంఘాన్ని విడవకూడదు, దేవుని సేవకుని కూడా విడవకూడదు. అప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కనుక దావీదు ప్రార్థన ఆలకిస్తా ఉంటాం. మనం నేర్చుకోవాలి. దావీదు ప్రార్థించక దేవుడు ఆలకించడానికి గల కారణం దావీదు ఎంత భక్తిపరుడుగా కనపడతా ఉన్నాడో. కొందరిని మనం చూస్తాం, దేవుని మందిరాన్ని విడిచిపెడతాడు, కానీ నన్ను విడిచిపెట్టాడు కదా. గత వారంలో ఒక ఆయన వచ్చాడు, మాతో కలిసి ఫోన్ చేశాడు, పైకి వచ్చాడు, కూర్చున్నాడు. అందరూ ఉంటారు కదా, ఫోన్ చేసి పాస్టర్ గారు మీతో బాగానే మాట్లాడుతున్నాడండి, ఆయన పాస్టర్ గారితో కూడా బాగానే మాట్లాడుతున్నారండి, మరి చర్చికి రారేంటండి ఏం చెప్తాను. ఇప్పుడు ఎవరు విడిచినట్టు అయినా దాన్ని విడవలా. ఎవరు బాబు చంద్ర గారు, అవునా? అక్కడ కనపడదు, మాట్లాడుకుంటాం. విరోధం ఏం కాదు. నన్ను పరిచర్య చేసుకున్నవాడు ఎవరు కూడా సర్వసాధారణంగా నన్ను విడిచిపెట్టుకోండి. ఎందుకోనంటే నేను వారికి భారంగా ఉండను. ఏదైనా భారం అంటే వాక్యం చెప్పే, ఏదైనా భారం అంటే ఈ వాక్యమే గుచ్చుకుంటది కాబట్టి నా మీద కక్ష, అంతే తప్ప వ్యక్తిగతంగా నేను ఎవరికి అందరికీ ఇష్టండి. ఎందుకు అంటే ఎవరికి కూడా నేను బరువుగా ఉండను. నా బరువు ఏదో నేను మోసుకుంటాను తప్ప
ఎవరికి నేను బరువుగా సేవ స్టార్ట్ చేసి 23 సంవత్సరాలు అయింది. ఎవ్వరికి బరువుగా లేను. ఎప్పుడు ఎవరిని 10 పైసలు అడగను లేదు కదా. అందుకు నన్ను ఎవ్వరూ దూరం చేసుకో. ఏమో మరి కొంతమంది వాక్యం తగిలి ఎందుకు చెప్తున్నారు అనుకుంటారు సార్. ఈ వాక్యం తగిలి గుడిమానేస్తారు. చర్చి మంది ఎవరిని దూరం చేసుకున్నట్టు అంతేనా? నేనేం చేయను. ఇందాకే చదువుకున్న ప్రవక్త చెప్పకమాండో ఆడు మాటలు తగ్గొట్టేద్దామన్నారట. మరి నేనేం చేయమన్నా? డ్యూటీ అది, నా జాబ్ ఇది చెయ్యాలి. ఈ జాబ్ చేస్తాను అది పుంజుకుంటే చర్చి మానేస్తే నేనేం చేయనండి. చెప్పినోడు నేనే కదా, మరి నా దగ్గరికి ఎందుకు రావాలి? ఆలోచన చేస్తున్నారా? కనుక దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధి, ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిని దేవుని సేవకుడు సరి చేస్తాడని తప్పులబ్బాయి. అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని సేవకుడు ఏం చేస్తాడు? నా దగ్గర ఉన్న పిల్లలు పెద్దవారి దగ్గర ఉన్నదంత జ్ఞానం ఉంటాడు, నేర్పుతాడు. అదే అబ్బాయి జీవితం ఇదని పాఠాలు నేర్పుతాడు. కనుక ప్రియులను ఆలోచన చేయడానికి నేను ఎవరు విడిచిపెట్టరు. కనుక విశ్వాసంగా కీడు చేసేవారు ఉంటారు, ద్రోహాలు చేసేవారు ఉంటారు. మనం ప్రార్థనలు చేసేవాళ్ళముగా దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును కాక. పరిశుద్ధుడా నీకు వందనాలు. మీరు ఇచ్చిన వాక్య సందేశాన్ని బట్టి స్తుతిస్తా ఉంటాం. దావీదు జీవితంలో నుండి మీరు మాతో మాట్లాడారు మా ప్రభువా. దావీదు దేవా కీడు చేసేవారు ఉన్నారు, దేవా కుట్ర చేసేవారు ఉన్నారు, దుష్క్రియలు చేసేవారు ఉన్నారు, అల్లరి చేసేవారు ఉన్నారు, చేదు మాటలు మాట్లాడేవారు ఉన్నారు, దురాలోచనలు చెప్పేవారు ఉన్నారు. నా మీద ఊరులుకేవారు ఉన్నారు. వారి ఊరుల్లో చిక్కుకోకుండా, వారి కుట్రల్లో చిక్కుకోకుండా నన్ను దాయము, నన్ను కాపాడమని ప్రార్థించగా నా విధులు దాచారు. నీ పిల్లలమైన మేము భూలోకంలో జీవిస్తా ఉన్నాం. సాతాను గర్జించు సింహం వలె తిరుగులాడుతూ ఉన్నాడు. వాడి ఊరిలో పడకుండా, వారి కుట్రలో పడకుండా, వాడి కీడులో పడకుండా ఈ గొప్ప కాపుదల అందరి మీద నుంచి కాపాడి సంరక్షించదు. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.